నానమ్మ అమ్మ మీద ఎందుకు ఇలా చెప్తున్నాడు? గొడవ పెడుతుంది ఒక్కొక్కసారి. ఫస్ట్ ఎవరు గొడవ పడతారు అమ్మ నాన్నలో? అమ్మనేనా? అమ్మ పెద్ద గంప రాక్షసులా ఉందే. నువ్వు కష్టపడుతుంది కదా, కొత్త అమ్మని తెచ్చుకుందామా? నాన్నని అడుగు. ఓకేనా నాన్నకి? ఓకే అంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే నేను ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళ మమ్మీ ఊరు వెళ్ళిపోయిందని చూస్తూ ఉంటారు నాకు ఎప్పుడు కూడా. ఊరు వెళ్ళిపోయిందని హ్యాపీ అనమాట. ఇంట్లో పిల్లి బయటికి వెళ్తే ఎలకి ఆడాల్సింది. ఊరు వెళ్ళిపోతే హ్యాపీయా మీకు? అమ్మ ఊరు వెళ్ళిపోతే ఎవరు వంట వండుతారు, ఎవరు బట్టలు ఉతుకుతారు? వింటోంది అమ్మ, అన్ని వింటోంది, మింగుతోంది. ఇంటికి వెళ్ళాక ఉంటది మీకు. ఏమండి మన పిల్లల పిడుగులు ఎవరైనా వస్తే చిన్న చిన్న నెక్కర్లు వేసుకొని వస్తారు, ప్యాంట్లు వేసుకొని వస్తారు. మనోడు పెద్దరాళ్ళ పంచ కట్టుకొని వచ్చాడు చూడండి. హలో పెద్ద మనిషి, నమస్తే. ఏమండి అంత బాగున్నారా? తమరి పేరేమి? లోక్షిత్ రాయల్. ఒక తెలుగు పేరు, ఒక ఇంగ్లీష్ పేరు. పేరులో రాజసం మళ్ళీ. లోక్షిత్ రాయల్ అంటే ఏంటో? రాయల్ అంటే పోలీస్. నువ్వు పోలీసా? కలెక్టర్. అరే పేరేమో పోలీసు, మనిషి ఏమో కలెక్టరు, చూస్తేనేమో పంచగట్టాడు పెదరాయిలాగా. మళ్ళీ జుట్టేమో సొరచాపలా ఉంది. అసలు నీ నెత్తి మీద కత్తిపెట్టి ఎందుకుంది? హెయిర్ స్టైల్. ఇది హెయిర్ స్టైలా? ఓహో, నువ్వు ఇంత లేవు, నీకే ఇంత మంచి స్టైల్ ఉంటే మరి మీ నాన్నకి ఎంత మంచి స్టైల్ ఉంటుందో ఒకసారి చూపించావు మీ నాన్నని. రజనీకాంత్ లాగా గుండు బాస్. బాస్ గుండు బాస్ అరే ఇంత స్టైల్ గా తయారయ్యేది ఎవరి కోసం? అమ్మాయిల కోసం. అమ్మాయిల కోసమా? అమ్మాయిలు చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారా బాయ్స్? ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు హ్యాపీయా? ఏం చేస్తావు చెప్పు, ఇప్పుడు నేను హ్యాపీ అవ్వాలి. పాట పాడతా. ఏ పాట చూద్దాం. మా ఊర్లో పిల్లుంది, దయ్యం అంటే భయం ఉన్నది. మా ఊర్లో ఒక పిల్లాడు, నేనున్నాను 10 మంది. దిక్కి 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 దిక్క దిక్కి 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 దిక్క దిన్ 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 దిక్క. సో దయ్యాలంటే తమకు భయం లేదనమాట. అసలు నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? మెళ్ళో హనుమాన్ ఉన్నాడా? ఇప్పుడు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదండి, 3 దేవుళ్ళు ఉన్నారు. కానీ ఏ దేవుడు కూడా దయ్యాలు భయపడవు. హనుమంతుడిని చూసి ఎందుకు భయపడతాయి దయ్యాలు? ఆ హనుమాను దయ్యాలకే అగ్గిని అంటిస్తాడు. హనుమంతుడికి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంత బలం? చిన్నప్పుడు మెడిటేషన్ చేశాడు. చిన్నప్పుడు హనుమంతుడు మెడిటేషన్ చేశాడు. మెడిటేషన్ అంటే ఏంటి చెప్పవా? అసలు ఎలా చేయాలి నాకు నేర్పవా? నాకు రాదు, ఇప్పుడు నాకు నేర్పాలి. ఓకే,